ఈ భూప్రపంచంలో ఒక జన్మనిచ్చేటువంటి శక్తి కలిగినటువంటి ఒక ఆయుధం అనుకోవచ్చు ఒక స్త్రీ. నిజంగా స్త్రీ తలుచుకుంటే పురుషుడు కూడా అన్ని పనులు చేయలేడు. అంత గొప్పగా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం స్త్రీ మాత్రమే. అందును బట్టి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ఈరోజు స్త్రీకి సంబంధించినటువంటి విషయమే ఒకటి నేను మాట్లాడాలనుకున్నాను. అదేంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా చాలా కష్టాలు పడుతుందండి. ప్రతి కష్టం కూడా చాలా వర్ణనాతీతం అన్నమాట. అది దాన్ని మనం వర్ణించలేము. అందులో ఎక్కువగా స్త్రీ పడేటువంటి కష్టం ఏదైనా ఉందంటే తన కొడుకుకి లేదా కూతురికి జన్మనివ్వడం. ఈ జన్మనిచ్చేటప్పుడు ఒక స్త్రీ అనుభవించేటువంటి నొప్పి చాలా దారుణమైనటువంటి నొప్పి అండి. దానినే ఏమంటారంటే ప్రసవ వేదన అంటారండి. ఈ ప్రసవ వేదన అనేది చాలా భయంకరమైనది, తట్టుకోలేనంత బాధాకరమైనది. అంత గొప్ప నొప్పిని కూడా తల్లి అనుభవించి బిడ్డకి జన్మనిస్తుందండి. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్. మనకి పురుషులుగా ఉండేటువంటి మనకి స్త్రీ పడేటువంటి ప్రసవ వేదన అర్థం కావాలంటే ఒక పురుషుడు ఏం చేయాలో తెలుసా? ఒక 60 కేజీల బరువుని తన వీపు మీద మోసుకుంటూ పరిగెట్టాలండి కొన్ని కిలోమీటర్స్. నేను మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఒక ఫోటో పెట్టాను. మీరు అందరూ చూసారో లేదో, ఒక 2 ఫోటోలు నేను పెట్టాను. మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. అందులో ఒక వ్యక్తి 60 కేజీల బరువుని మోసుకొని ఉంటాడు చూడండి. అలా ఒక 60 కేజీల బరువును మోసుకొని ఒక 10 కిలోమీటర్లు మించి పరిగెడితే ఒక ఆయాసం వస్తుంది చూసారా? మోయలేక అలసిపోతాడు మనిషి. ఒక పురుషుడు ఒక స్త్రీ పడేటువంటి ప్రసవ వేదన అర్థం కావాలంటే అలా 60 కేజీల బరువును తన వీపు మీద పెట్టుకొని పరిగెట్టాలండి. అలా పరిగెడితే వచ్చే నొప్పి ఉంటుంది చూసారా? ఆ నొప్పి ఈజ్ ఈక్వల్ టు స్త్రీ తన ప్రసవ వేదనలో పడేటువంటి నొప్పి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక 60 కేజీల నుంచి 70 కేజీల బరువు తన కడుపు మీద కొన్ని గంటలు మోసాడు అనుకోండి పురుషుడు, అప్పుడు ఒక నొప్పి వస్తుంది కదా. ఆ నొప్పే ప్రసవ వేదన పడేటువంటి ఒక స్త్రీ తన భరించేటువంటి నొప్పితో సమానం అనమాట. ఇది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. అయితే ఇంత నొప్పి ఇంత భారం ఉంటుందా బ్రదర్ ఒక జన్మనివ్వడం వెనకంటే? ఎస్ ఉంటుందండి. 72 డల్స్ అనుకుంటా అంత నొప్పిని అనుభవిస్తారండి. నిజంగా చాలా హెవీ పెయిన్ అనమాట. అంత పెయిన్ అనుభవించి జన్మనిస్తారు ఒక బిడ్డకి. అలాంటి ప్రసవ వేదన గురించే బైబిల్లో కూడా దేవుడు ఒక వాక్యం రాయించాడు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. అక్కడ ఏముందో నేను చదువుతాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరు రాస్తున్నారంట? పౌలు గారు రాస్తున్నారండి ఈ పత్రిక. గలతీయులకు రాసినటువంటి పత్రిక అంటే గలతీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక. గలతీ సంఘం అంటే ఎవరంటే పౌలు గారు మొదటి ప్రయాణంలో వెళ్ళినప్పుడు, మొదటి ప్రయాణం పౌలు గారు చేసినప్పుడు అంటే ఫస్ట్ మిషనరీ ప్రయాణం జరిగించినప్పుడు అక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్తాడండి. అంతియోకియా అని ఒక ప్రదేశం, పిసిదియా అనేటువంటి ఒక ప్రదేశం, ఇకోనియా అనేటువంటి ఒక ప్రదేశం, లుస్త్రా అని, దెర్బే అని కొన్ని ప్రాంతాలకు వెళ్తాడు. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఏమంటారంటే గలతీయులు అంటారండి. ఈ గలతీ సంఘాన్ని పౌలు గారు ఎప్పుడు నిలబెట్టారంటే ఆయన మొదటి ప్రయాణంలో నిలబెట్టారు. ఆయన మొదటి ప్రయాణంలో ఈ గలతీ సంఘాన్ని నిర్మించి ఆ సంఘాన్ని కష్టపడి స్థాపించాడంట. స్థాపించినటువంటి సంఘానికి పత్రిక రాస్తున్నారు పౌలు గారు. ఏమని రాస్తున్నారు ఆ పత్రికలో? నా పిల్లలారా, నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదేంటండి ప్రసవ వేదన అంటే? ఎవరు పడతారు? కేవలం స్త్రీలు మాత్రమే కదా. ప్రసవ వేదన అనుభవించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు కేవలం మాతృమూర్తులే, స్త్రీలు మాత్రమేనండి. ఆ నొప్పిని భరించగలరు. ఆ నొప్పిని దేవుడు పెట్టింది కూడా స్త్రీలకే కదా. కానీ పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నారు. అదేంటండి ఒక పురుషుడు కూడా ప్రసవ వేదన పడతాడా బ్రదర్? పడుతున్నట్టుగానే ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈ ప్రసవ వేదన జన్మనిచ్చేటువంటి ప్రసవ వేదన కాదు, కానీ దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది ఏంటి పౌలు గారు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? సంఘం నిమిత్తమే ప్రసవ వేదన పడుతున్నాడంట. అంటే అంత నొప్పిని ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంత నొప్పి అయితే అనుభవిస్తుందో అంత నొప్పిని అనుభవిస్తున్నారంట పౌలు గారు ఇక్కడ. ఎవరి కోసం?
గలతీ అనేటువంటి ఒక సంఘం కోసం. ఎందుకు బ్రదర్ అంత నొప్పి ఎందుకు అనుభవిస్తున్నారు పౌలు గారు గలతీ సంఘం కొరకంటే, అక్కడ ఒక చిన్న విభేదాలు కలిగాయి బ్రదర్స్. ఏంటంటే పౌలు గారు ఎంతో కష్టపడ్డారు సంఘాన్ని నిలబెట్టడానికి. ఈ గలతీ సంఘాన్ని పౌలు గారు నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డాడంటే రాళ్ల దెబ్బలు తిన్నాడు బ్రదర్స్. రాళ్ల దెబ్బలు, ఎంత దారుణంగా రాళ్ల దెబ్బలు తిన్నాడో తెలుసా? ఈ లుస్త్రా, దిర్బే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారిని రాళ్లతో చితక్కొట్టేస్తారు. ఎంత దారుణంగా కొడతారంటే ఇంక చచ్చిపోయాడు అనుకొని చెప్పి రోడ్డు అవతలకి ఈడ్చిపడేస్తారు బ్రదర్స్. అంత దారుణంగా పౌలు గారిని కొడతారు రాళ్ళతో. అన్ని రాళ్ళ దెబ్బలు తిని ఎవరిని నిలబెట్టారు పౌలు గారు? ఇదిగో ఈ గలతీ సంఘాన్ని నిలబెట్టారు. ఎన్నో రాళ్ళ దెబ్బలు తిని చచ్చిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఎవరిని నిలబెట్టాడంటే ఈ గలతీ సంఘాన్ని నిలబెట్టాడు. ఇంత కష్టపడి ఈ గలతీ సంఘాన్ని నిలబెడితే ఈ గలతీ సంఘంలో కొన్ని విభేదాలు వచ్చేసాయి అన్నమాట. అర్థమవుతుందా? ఆ సంఘంలో జరుగుతున్నటువంటి గలిబిలి గురించి రాసినటువంటి పత్రికే ఈ గలతీ పత్రిక. ఈ గలతీ పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నారు పౌలు గారు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా అంటే ఇంతకుముందు సంఘాన్ని నిలబెట్టేటప్పుడు ఒక ప్రసవ వేదన అయితే, ఇప్పుడు మళ్ళీ సంఘం చెదిరిపోతుంటే మళ్ళీ దాన్ని నిలబెట్టడానికి ఏమవుతున్నారు? ప్రసవ వేదన పడుతున్నాడంట. నిజంగా సంఘం గురించినటువంటి ప్రసవ వేదన పడుతున్నాడంటే ఆ పదాన్ని యూజ్ చేశారంటే పౌలు గారు ఎంత బాధను అనుభవిస్తున్నారు, చాలా నొప్పిని అనుభవిస్తున్నాడు, చాలా బాధను అనుభవిస్తున్నాడు. అందుకే ఆ పదాన్ని యూజ్ చేశాడు అక్కడ. నిజంగా చెప్పండి, తల్లులందరికీ కూడా ఈరోజు ఎంతమంది ఇక్కడ జన్మనిచ్చిన తల్లులు ఉన్నారో నాకు తెలియదు, కానీ తమ పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు తల్లులు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత బాధను అనుభవిస్తారో పురుషులుగా ఉండేటువంటి మనకు తెలియదండి. ఎందుకంటే మనం ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఎవరయ్యా అంటే తల్లులు. ఎంతో కష్టపడతారు, ఎంతో బాధను అనుభవిస్తారండి నిజంగా తల్లులు. అంతలాగా ఇక్కడ ఎవరు అనుభవిస్తున్నారంటే పౌలు గారు సంఘం నిమిత్తం అంత బాధను అనుభవిస్తున్నాడండి. ఈయన ఇంత బాధ సంఘం గురించి అనుభవిస్తుంటే ఆ సంఘాన్ని చెదరగొట్టే వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సంఘాన్ని నిలబెట్టడానికి ఈయన ఎలాగైతే ప్రసవ వేదన పడుతున్నాడో సంఘాన్ని చెదరగొట్టడానికి కూడా కొంతమంది ప్రసవ వేదన పడుతున్నారంట. చూడండి మీ బైబిల్లో కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడంట. చూసారా? పౌలు గారేమో సంఘాన్ని నిలబెట్టడానికి, సంఘంలో క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి ప్రసవ వేదన పడుతుంటే ఆ సంఘాన్ని చెదరగొట్టడానికి కొంతమంది ఏం చేస్తున్నారంట? పాపము చేయుటకు కూడా ప్రసవ వేదన పడుతున్నారంట. అంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదండి. దేవుని పిల్లల్ని చెదరగొట్టేంత వరకు మనశ్శాంతి ఉండదు. దేవుని పిల్లల్లో పాపాన్ని నింపేంత వరకు మనశ్శాంతి ఉండదండి. ఆ విధమైనటువంటి వ్యక్తులే ఏం చేశారంటే ఈ గలతీ సంఘాన్ని చెదరగొట్టారు, వాళ్ళలో కలవరాన్ని నింపారు. అంటే చూడండి, దేవుని కొరకు బ్రతకడానికి ప్రసవ వేదన మనం ఎలాగైతే పడుతున్నామో అటువైపు నుంచి దెయ్యం కూడా వాళ్ళని చెదరగొట్టడానికి ఏం పడుతుందంటే ప్రసవ వేదన పడుతుందంట. ఆలోచించండి మీరు. ప్రసవ వేదన అనేటువంటి పదం మనం వినడానికి చాలా ఈజీ ఉండొచ్చు, దాని నొప్పిని మీరు ఫీల్ అవ్వాలి. నేను చెప్పిన ప్రతిసారి కూడా దాని వెనకున్నటువంటి నొప్పిని ఫీల్ అవ్వాలి. ఎంత దారుణంగా పాపం చేయడానికి ప్రసవ వేదన పడతారో తెలిసి జనాలు. మందు తాగేవాడు ఉంటాడండి, వాడికి మందు తాగకపోతే రోజు గడవదండి బాబు. చుక్క పడిందే ఆయనకి అసలు దిగదనమాట, ఇంక ముద్ద దిగదు. ప్రతిరోజు పొద్దున్నే లేచాడో మందు షాప్కి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తాగాలి. మందు తాగకపోతే రోజు అసలు ఏదో అయిపోద్ది అనమాట. అంటే వీడు ఏం చేస్తున్నాడు? పాపం చేయడానికి ప్రసవ వేదన. ఎంత కష్టమైనా పర్లేదు మందు తాగేస్తాడు వీడు. కరోనా వచ్చినప్పుడు ఏమైందండి? కరోనా వచ్చినప్పుడు మందు దొరకలేదు. మందు దొరకపోయేసరికి చాలామంది ఏం చేశారు? ఆ శానిటైజర్స్ తాగేశారండి. అంత దారుణంగా ఉంటారా? ఎస్, ఉంటారు. మందు దొరక్కపోయేసరికి శానిటైజర్ కూడా తాగేసాడంటే వీడు మందు నాలుగిటికి లబలబలాడేద్ది అనమాట. అదే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, సెంటర్ ఫ్రూట్. వాడికి ఏం సెంటర్ ఫ్రూట్ నాలుగు లబలబలాడిస్తే వీడికి మందు తాగకపోతే నాలుగంతా కూడా ఇదైపోద్ది అనమాట. ఖచ్చితంగా తాగేయాలి, తాగకపోతే ఇంకా ఆ రోజు గడవదు ఇతనికి. ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది అసలు మందు తాగకపోతే అసలు అతనికి అవ్వదు. ఈరోజు మన వైపు మన దగ్గరకు వద్దాం. ఫోన్ చూడకుండా ఒక రోజంతా ఎవరు ఉన్నారండి? ఫోన్ చూడకుండా, ఫోన్లో రీల్స్ చూడకుండా ఒక రోజంతా ఎంతమంది ఉండగలరు? ఒక్కరోజు ఫోన్ మన చేతుల్లో లేకపోతే చెయ్యి ఏదైతే అయిపోతుంటుంది. అయ్యి బాబు ఏదో లేదు, నా బాడీలో ఒక అవయవం లేదనుకున్నట్టు ఫీల్ అవుతాం మనం. చూడండి, మనకి అవయవాలు ఉంటాయి మన బాడీలో, కాలు, చెయ్యి, నోరు, ముక్కు, చెవులని. మన అవయవంలో చెయ్యి లేకపోతే మనం ఎలా ఫీల్ అవుతామో ఫోన్ లేకపోతే అలా ఫీల్ అవుతాం అనమాట. మన అవయవాల్లో ఒక భాగం అయిపోయింది ఫోను.
ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొని మనం మెసేజ్లు, చాటింగ్లు రకరకాలు ఇవన్నీ చేసి చాలా ప్రయాసపడుతుంటాం. అవతల పక్కన ఒక అమ్మాయి ఉందనుకోండి, ఇటువైపు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వీడు మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసి ఇంక చాలా ప్రసవ వేదన పడుతుంటాడు అనమాట వీడు కూడా రిప్లై కోసం. అటుపక్క ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ప్రసవ వేదన పడుతుంటుంది ఈ రిప్లై కోసం. చూసారా, పాపం చేయడానికి ఏం చేస్తున్నారు జనాలు? ప్రసవ వేదన. పాపం చేయడానికి కూడా ప్రసవ వేదన పడతారంటే పడతారు. ఎంత దారుణం అంటే వీళ్ళని చూసి సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందండి. ఈ పాపాత్ములందరినీ చూసి సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందంట. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూడండి, నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందంటే సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందంట. అదేంటి బ్రదరు, సృష్టి ఎందుకు ప్రసవ వేదన పడుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు సృష్టిని చేసింది ఎందుకు? మంచి వాళ్ళ కొరకు చేశాడండి దేవుడు సృష్టిని. అంటే మంచివాడు అనేటువంటి వాడు ఈ భూమి మీద నడిస్తే భూమికి ఒక ఆనందం. మంచివాడు అనేటువంటి ఒక చెట్టుకున్న పండుని తింటే ఆ చెట్టుకు ఒక ఆనందం. ఎందుకు? ఆ పండుని తిన్నది దేవుని పిల్లవాడు గనక, సృష్టి దేవునికి లోబడుతుంది కనుక. ఇప్పుడు సృష్టి దేవుని కొరకు పనిచేస్తుంది. సృష్టిని దేవుడు ఎందుకు చేశాడు? మంచివారి కోసం చేశాడు. కానీ సృష్టి ఏం చేస్తుంది? పాపాత్ములను కూడా మోయవలసి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు భూమి మీద మంచి వాళ్ళు మాత్రమే నడుస్తారా, చెడ్డవాళ్ళు కూడా నడుస్తారా? చెడ్డవాళ్ళు కూడా నడుస్తారు. చెడ్డవాళ్ళు నడవడమే కాదు, గుంటలు పెట్టేస్తుంటాడు, భూమికి గోతులు తీసేస్తుంటాడు. అలా గోతులు తీసినప్పుడు భూమి ఎలా ఫీల్ అవుద్ది ఆలోచించండి. ఏంట్రా వీడి జీవితం ఏంటి ఇలాగైపోయింది అని చెప్పి ఫీల్ అవుతుంది. మంచి ఆహారం ఉంటుందండి, ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ని దేవుడు ఎందుకు చేశాడు? నాయన ఈ ఫ్రూట్స్ తిని నువ్వు దేవుడు పని చెయ్యి, దేవుని కోసం బ్రతుకొని ఫ్రూట్స్ని చేశాడు. ఇప్పుడు ఫ్రూట్స్ తినేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దున్నపోతుల్లో ఏ పని చేయలేనటువంటి వాడు కూడా వెళ్ళి ఫ్రూట్స్ తినేస్తున్నాడు అనుకోండి, ఆ ఫ్రూట్కి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎందుకు తింటున్నావురా నువ్వు నన్ను, అనవసరంగా నీ కొడుపులో పడాల్సి వస్తుంది కదరా నేను అనుకుంటుంది ఫ్రూట్. అవునా కదా? ఎప్పుడు రా బాబు ఈ పాపాత్ములు అందరి నుంచి నేను విముక్తి పొందుతానని చెప్పి సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుంది. ఈ చెడ్డవారి నిమిత్తం సృష్టి ప్రసవ వేదన పడుతుంది. ఈ చెడ్డవారేమో పాపం చేయడానికి ప్రసవ వేదన పడుతుందండి. మీకు అర్థం కావాలి. చెడ్డవారేమో చెడ్డ పనులు చేయడానికి ప్రసవ వేదన పడుతున్నారు. సృష్టి ఏమో వాళ్ళని మోస్తున్నందుకు, వాళ్ళకి సేవలు చేస్తున్నందుకు ప్రసవ వేదన పడుతుంది. వీళ్ళంతటి నుంచి కూడా, ఈ పాపాత్ములందరి నుంచి కూడా పరిశుద్ధంగా మార్చడానికి, ఈ పాపాత్ముల నుంచి పరిశుద్ధుల్ని తీయడానికి, ఈ పాపాత్ముల నుంచి పరిశుద్ధుల్ని రాబట్టడానికి ఎవరు ప్రయాసపడుతున్నారంటే పౌలు గారు లాంటి దేవుని పిల్లలు ప్రసవ వేదన పడుతున్నారండి. అర్థమైందా? పాపాత్ములందరూ కూడా పాపాలు చేయడానికి ప్రసవ వేదన పడుతున్నారు. ఆ పాపాత్ములకి సేవ చేస్తున్నందుకు సృష్టి ప్రసవ వేదన పడుతుంది. ఈ పాపాత్ముల్లోంచి పుణ్యాత్ముల్ని బయటకు తీయడానికి పౌలు గారు లాంటి క్రైస్తవులు ప్రసవ వేదన పడుతున్నారు. అదే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి టాపిక్, క్రైస్తవుడు పడేటువంటి ప్రసవ వేదన. ఏంటి క్రైస్తవుడు పడేటువంటి ప్రసవ వేదన? క్రైస్తవుడు కూడా ప్రసవ వేదన పడతాడంటే ఎస్, దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని కోసం నిలబడేవాడు, దేవుని కోసం 10 మందిని పెంచాలనుకునేవాడు, దేవుని కోసం 10 మందిని రాబట్టాలనుకునే ప్రతి ఒక్కడు కూడా ప్రసవ వేదనని పడతాడు. ఈ భూమి మీద కేవలం ఫిజికల్గా మనం చూసుకుంటే స్త్రీలు మాత్రమే ప్రసవ వేదన పడతారు. ఆత్మీయంగా మనం చూసుకుంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా ప్రసవ వేదన పడతారండి. ఏంటి ప్రసవ వేదన? ఎలా ఉంటుంది? దేవుని కోసం ప్రసవ వేదన పడ్డం అంటే అది ఎలా ఉంటుంది? నిజమే బ్రదర్, ఈరోజు నా పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు నేను ప్రసవ వేదన పడ్డాను. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాకు తెలుసు, నేను అనుభవించాను. కానీ దేవుని కోసం కూడా ప్రసవ వేదన ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. కేవలం ఈ శరీర సంబంధమైనటువంటి బిడ్డకి జన్మనివ్వడమే ఎంత నొప్పిగా ఉంటే, ఎంత బాధగా ఉంటే, ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన ఎంత బాధగా ఉంటుంది? ఎలా ఉంటుంది అది? మాకు చెప్పండి బ్రదర్ అని మీరు అడిగితే ఒక్కసారి చూడండి, పౌలు గారు ప్రసవ వేదన పడ్డానని చెప్పారు కదా, పౌలు గారు నేను ప్రసవ వేదన అనుభవించానని చెప్పారు కదా. ఎలా పడ్డాడో, ఆయన ప్రసవ వేదన ఎలా అనుభవించాడో కూడా చెప్తారు. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము, 2 కొరింథీ 11వ అధ్యాయం ప్రియులారా, 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనము చూడండి.
వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడపలికి శ్రమలు పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వల్ల నాపదల్లోను, దొంగల వల్ల నాపదల్లోను, నా స్వజనుల వల్ల నాపదల్లోను, అన్యజనుల వల్ల నాపదల్లోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను, దుఃఖము కష్టముతోను, తరచుగా జాగారముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇకను చెప్పవలసినవి అనేకములున్నవి. చూసారా, చదువుతుంటేనే మనకు కలిపొస్తుందండి. అన్ని కష్టాలు పడ్డాడంట పౌలు గారు. చూడండి ఎన్ని కష్టాలు, చూడండి అమ్మ, చూడండి చూడండి. మరి అనేక పర్యాయం చెరసాల్లో ఉన్నాడంట, అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాడంట, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడంటండి పౌలు గారు. దేనికోసం? దేవుని పిల్లల్ని నిలబెట్టడం కోసం, దేవుళ్ళ ఆత్మీయ పిల్లల్ని కనడం కోసం. అర్థమవుతుందా? శారీర సంబంధమైనటువంటి బిడ్డను కనడానికి అంత నొప్పి అయితే, ఆత్మ సంబంధమైన బిడ్డల్ని కనాలంటే ఎంతో నొప్పి అనిపించాలండి. ఆ నొప్పిని చూపించాడు ఇక్కడ పౌలు గారు. చూడండి ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితి. సముద్రంలో ఉన్నాడంటండి, ఓడ పగిలిపోయి సముద్రంలో 3 రోజులు ఉన్నాడంట. ఉండగలమా మనం? ఆలోచించండి, సముద్రంలో 3 రోజులు ఎంత చల్లగా ఉంటుంది తెలుసా వాటరు, ఎంత కూల్గా ఉంటుంది తెలుసండి వాటర్. అంత మంచులో దిగంబరత్వం అంటండి, బట్టలు లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయంట, రాళ్ళ దెబ్బలు తిన్నాడంట, ఎన్నో బాధలు అనుభవించాడంట, ఎంతో నొప్పిని అనుభవించాడంటండి. ఎందుకు అనిపించాడు నొప్పి? ఆత్మీయ పిల్లల్ని కనడానికి, ఆత్మీయ పిల్లలకి జన్మనివ్వడానికి, శరీర సంబంధమైనటువంటి పిల్లలకి జన్మనివ్వడానికి మనం ప్రసవ వేదన పడితే, ఆత్మ సంబంధమైన పిల్లలకి జన్మనివ్వడానికి పడ్డారు ప్రసవ వేదన. ఎవరో తెలుసా? పౌలు గారండి. ఎంతో ప్రసవ వేదన పడ్డాడు. నిజంగా ఆలోచించుకోండి, ఇవన్నీ మీరు ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. నిజమే, ఈ నొప్పులన్నీ చూస్తుంటే నిజంగా నా జన్మనివ్వడం చాలా తక్కువ అనిపిస్తుంది కదా, అనిపిస్తుందండి. ఒక తల్లికి అనిపిస్తుంది, ఇది స్త్రీలకు అనిపించాలి. నిజమే, ఒక జన్మనివ్వడమే నాకు ఇంత పెయిన్గా ఉంటే నాకంటే ఎక్కువ నొప్పులు అనిపించాడు కదా అయినా. మనకంటే ఎప్పుడు జన్మనిచ్చిన 9 నెలలకు ఒక్కసారే కదా నొప్పి. ఈయనకేటండి ప్రతిరోజు నొప్పే, ప్రతి సెకండ్లో నొప్పే, ప్రతి క్షణం బాధను అనుభవించాడు, ప్రతి నిమిషం బాధను అనుభవించాడు. ఏంటి ప్రసవ వేదన? దేని కొరకు ఈ ప్రసవ వేదన అంటే కేవలం నీ కొరకు, నా కొరకేనండి ఈ ప్రసవ వేదన. దేవుని పిల్లల్ని నిలబెట్టాలని, దేవుని కోసం పిల్లల్ని కనాలని, దేవుని కోసం పిల్లల్ని భవిష్యత్తులో గొప్పగా పెంచాలని ప్రసవ వేదన పడ్డాడంట పౌలు గారు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది, ఈ ఇంటెన్సిటీ మీకు అర్థమవుతుంది. ఒక గలతీ సంఘం కొరకు ఎంత కష్టపడ్డా, ఒక కొరింథీ సంఘం కొరకు ఎంత కష్టపడ్డా, ఒక నీ కొరకు నా కొరకు కూడా అంతే కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడు కాబట్టే ఈ నొప్పి అంతటిని వివరించాలంటే ఒకే ఒక పదం కావాలి. ఆ పదమే ఏంటంటే ప్రసవ వేదన. అర్థమవుతుందా? ఇంత నొప్పిని, ఇంత ఇంటెన్సిటీ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆయన ఉపయోగించాల్సిన పదం ఏదైనా ఉందంటే అదే ప్రసవ వేదన. ఒక శారీరకమైనటువంటి తల్లి ప్రసవ వేదన 1 సారి 2 సార్లు అనుభవిస్తే నేను నా జీవితాంతం అనుభవించానని చెప్పారండి పౌలు గారు. అది నా జీవితాంతం అనుభవించాను. ఎందుకర్రా మీరు ఇంత కష్టపడి మిమ్మల్ని నిలబెట్టాను కదా, ఇంత కష్టపడి మిమ్మల్ని ప్రేమించాను కదా, ఎంత కష్టపడి మిమ్మల్ని నిలబెడితే ఎంత ఈజీగా వేరే సువార్త మటుకు తిరిగిపోతున్నారు ఎందుకురా? వేరే సువార్త, మిమ్మల్ని కలవరపరిచేటువంటి సువార్త తట్టు ఎంత సులభంగా మీరు తిరిగిపోతున్నారు ఏంట్రా అని చెప్పి పౌలు గారు ప్రసవ వేదన పడ్డాడండి. ప్రసవ వేదన పడ్డాడు, ఎంతో బాధ అనిపించాడండి. 4వ అధ్యాయం 19వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా మై డియర్ సన్స్, నేను మిమ్మల్ని ఆత్మీయంగా కన్నాను కదరా, ఎంతో ప్రసవ వేదన అనుభవించి మిమ్మల్ని కన్నాను కదా నేను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆల్రెడీ మిమ్మల్ని కనేటప్పుడు ఎంతో ప్రసవ వేదన అనుభవించి మిమ్మల్ని కన్నాను కదరా, ఇప్పుడు మళ్ళీ మీరు తప్పిపోతుంటే మిమ్మల్ని బట్టి నాకు ఏం కలుగుతుందో తెలుసా? ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవ వేదన కలుగుతుందండి. పౌలు గారు అనుకుంటున్నారా? పౌలు గారే కాదండి, యేసుక్రీస్తు వారు కూడా ప్రసవ వేదన అనుభవించారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ప్రియులారా చూడండి, శరీరధారయ్య ఉన్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఎంతో బాధను అనుభవించాడండి. మహారోదనంట, మహారోదనతో కన్నీళ్ళతో. ఏంటండి, దేవుడికి కూడా ఏడుపు ఉంటుందా? దేవుడు కూడా కన్నీళ్ళు గారుస్తాడండి.
దేవుడే నీ కొరకు కన్నీళ్లు కార్చాడంటే, దేవుడే నీ కొరకు రోదన అనుభవించాడంటే అది ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు వారండి, ఆయన బ్రతికినంతకాలం కూడా ప్రసవ వేదన అనుభవించాడండి మన కోసం, దేవునిలో పిల్లల్ని నిలబెట్టడం కోసం. చాలా గ్రేట్ అండి, చాలా గొప్ప విషయం. ఈరోజు నిజంగా చెప్పండి, అంత గొప్పగా మన కొరకు ప్రసవ వేదన అనుభవించి మనల్ని కంటే మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి. ఒక తల్లి ఎంతో కష్టపడి కని మోసి పెంచితే వాడు పెద్ద దిగిన తర్వాత ఆ తల్లి గుండెల మీద తన్నాడు అనుకోండి, తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. తల్లి పాలు తాగిన కొడుకు తన తల్లి రొమ్ము మీద తన్నితే ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాధగా ఉంటుంది చెప్పండి తల్లికి. ఏరా, నవమాసాలు నిన్ను మోసాను కదరా, కష్టపడి నిన్ను పెంచాను కదరా, ఏమి నా దగ్గర ఉన్నా లేకపోయినా నీకు పెట్టి నిన్ను ఎంతో గొప్పగా చూసుకున్నాను కదరా, ఏంట్రా నువ్వురా నా మీద తన్నుతావారా అని చెప్పి ఎంత బాధపడుతుందండి తల్లి. నాయన ఎవరికి చెప్పుకోలేక ఇదిగో దేవుడికే చెప్పుకున్నాను నా బాధని. ఏం చెప్పమంటావు చెప్పు, నా కొడుకుని ఎంతో ప్రేమతో పెంచుకున్నాను, ఈరోజు వాడు నా గుండెల మీద తన్నుతున్నాడు, నా మీద తిరగబడుతున్నాడు అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు తల్లులు. చూసారా, శారీర సంబంధమైనటువంటి ప్రసవ వేదన పడినటువంటి నీవు, నీ పిల్లవాడు నీకు వ్యతిరేకమైతే నువ్వు అంత బాధపడుతున్నావు కదా. మరి గొప్ప గొప్ప భక్తులు ఎంతో ప్రసవ వేదన పడి, యేసుక్రీస్తు వారు లాంటి మహానుభావుడు ప్రసవ వేదన పడి నిన్ను ఈరోజు ఆత్మీయతలో కంటే నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది చెప్పు, ఆలోచించు. నీ తల్లి ఒక్కసారి మాత్రమే ప్రసవ వేదన పడింది, నిన్ను నిలబెట్టడానికి దేవుడు అనుక్షణం పడ్డాడయ్యా. అనుక్షణం బాధను అనిపించాడు, అనుక్షణం నొప్పిని అనిపించారు భక్తులు, తమ ప్రాణాలని సహితం అర్పించారు మన కోసం. మరి ఈరోజు అంత కష్టపడి నిన్ను దేవునిలో కంటే ఎంతమంది దేవునిలో స్ట్రాంగ్గా ఉంటున్నారు చెప్పండి, ఎంతమంది దేవుని కోసం నిలబడుతున్నారు చెప్పండి, ఎంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చెప్పండి. దేనికయ్యా నువ్వు చెప్పే కారణాలు చాలా చిన్న కారణాలు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవా నీకు కారణాలు? అంత చీపా దేవుడు? ఆలోచించండి, నిజంగా ఆలోచించండి. ఒక తల్లి పడేటువంటి బాధ నీ కళ్ళకి కనబడుతుంది, ఒక దేవుడు పడేటువంటి బాధ నీ కళ్ళకి కనిపించట్లేదు, అంతే తేడా. నిజమండి, తల్లి పడేటువంటి బాధ నీ కంటికి కనిపిస్తుంది కాబట్టి నీకు తెలుస్తుంది, ఆ తండ్రి పడేటువంటి కష్టం, ఆ తండ్రి పడేటువంటి బాధ నీకు కనిపించట్లేదు కాబట్టే నువ్వు ఈరోజు ఇలా ఉంటున్నావు. కానీ ఈరోజు నీకు అర్థమైంది కదా, అయ్యో నా కొరకు ప్రసవ వేదన పడ్డారా, ఇంతకాలం నా కొరకు ప్రసవ వేదన పడింది నా తల్లి అని నేను అనుకున్నానే, అలాంటిది నా దేవుడు కూడా నా కోసం ప్రసవ వేదన పడ్డా, భక్తులు కూడా నా కొరకు ప్రసవ వేదన పడ్డారా అని చెప్పి తెలుసుకున్న నీవు ఈ క్షణమైన మారు మనసు పొందాలి, దేవుని కోసం బ్రతకాలి. అలా దేవుని కోసం బ్రతికితే దేవుడి కంటే గొప్పగా ఆనందపడేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. అలా దేవుణ్ణి ఆనందపెట్టే పిల్లలుగా మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. నిజమే తండ్రి, మా కొరకు తండ్రి, మా కన్న తల్లులు ఎలాగైతే మా కొరకు ప్రసవ వేదన అనుభవించారో, మమ్మున ఆత్మీయతలో కనుటకు మీరు కూడా ప్రసవ వేదన అనుభవించారు తండ్రి, ప్రతి క్షణం అనుభవిస్తున్నారు తండ్రి. అది తెలిసినటువంటి మేము తండ్రి ఇప్పుడు మేము మారు మనసు పొంది మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి తండ్రి. మేము మంచిగా బ్రతికి తండ్రి నీకు పేరు తెచ్చే కుమారులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.